హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం ఒక ఇంపార్టెంట్ పజిల్ని నేర్చుకుందాం. అదేంటిదంటే 8 పర్సన్స్ పోస్టెడ్ అట్ డిఫరెంట్ డిసిగ్నేషన్స్. దిస్ డిసిగ్నేషన్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ర్యాంక్స్ ఆర్ డైరెక్టర్, చైర్మన్, సిఇఓ, సిఎంఓ, సిఎఫ్ఓ, ఎండి, మేనేజర్ అండ్ క్లర్క్, వేర్ క్లర్క్ ఈజ్ ద లోవర్ మోస్ట్ పొజిషన్. ఓకే, మనకు డిక్రీజింగ్ ఆర్డర్లు ఇచ్చిండు, హై టు లో. ఓకే, ఫస్ట్ మనం వాటిని పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ ఎవరు? డైరెక్టర్. ఓకే, డైరెక్టర్. నెక్స్ట్ చైర్మన్. నెక్స్ట్ సిఇఓ. నెక్స్ట్ సిఎంఓ. నెక్స్ట్ సిఎఫ్ఓ. నెక్స్ట్ ఎండి. నెక్స్ట్ మేనేజర్. నెక్స్ట్ క్లర్క్. ఓకే, ఇప్పుడు ఈ 8 పర్సన్స్ని మనం అరేంజ్ చేయాలి. సో 2-3 పాసిబిలిటీస్ వేసుకుందాం. మనకు ఫస్ట్ దానికే రాదు కాబట్టి. ఓకే, ఫస్ట్ ఏమిచ్చింది మనకు? వి ఈజ్ సిఇఓ బట్ ఈజ్ జూనియర్ టు డబ్ల్యూ. వి అనేవాడు సిఇఓ అంటున్నాడు. వి అనేవాడు సిఇఓ బట్ ఈజ్ జూనియర్ టు డబ్ల్యూ. డబ్ల్యూకి జూనియర్ వి అంటున్నాడు. సో మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? డబ్ల్యూకి జూనియర్ వి అంటున్నాడు. సో మనకి ఇక్కడ డబ్ల్యూ పెట్టిన డబ్ల్యూకు జూనియర్ వి, ఇక్కడ పెట్టిన డబ్ల్యూకు జూనియర్ వి. సో 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. నెక్స్ట్ 3 పర్సన్స్ ఆర్ డిసిగ్నేటెడ్ బిట్వీన్ టీ అండ్ ఎక్స్. ఓకే, 3 పర్సన్స్ ఆర్ డిసిగ్నేటెడ్ బిట్వీన్ టీ అండ్ ఎక్స్. 3 డిసిగ్నేషన్స్ ఉన్నాయి, టీ అండ్ ఎక్స్. ఇంకేమన్నాడు? ఎక్స్. హూ ఈజ్ జూనియర్ టు టీ. టీకి జూనియర్ ఎక్స్ అంటున్నాడు. టీకి జూనియర్ ఎక్స్. టీ అండ్ ఎక్స్కి మధ్యలో 3 డిసిగ్నేషన్స్. ఓకే, కానీ మనం ఎక్కడ పెట్టుకోవాలో కరెక్ట్ పొజిషన్ తెలియదు. నెక్స్ట్ ఏమన్నాడు? ఎక్స్ ఈజ్ నైదర్ ఏ క్లర్క్ నార్ ఏ మేనేజర్ అంటున్నాడు. ఎక్స్ అనేవాడు మనకు మేనేజర్ కాదు, క్లర్క్ కాదు. ఎక్స్ అనేవాడు మేనేజర్ కాదు, క్లర్క్ కాదు. సో మనకు కంపల్సరీ టీ కిందనే ఎక్స్ అని చెప్పిండు. ఓకే, ఏమన్నాడు? 3 డిసిగ్నేషన్స్ ఆర్ డిసిగ్నేటెడ్ బిట్వీన్ టీ అండ్ ఎక్స్. హూ ఈజ్ జూనియర్ టు టీ. టీకి జూనియరే ఎక్స్ అన్నాడు. సో మనకు ఎక్స్ ఇక్కడ రావద్దు, ఇక్కడ రావద్దు. సో మనకు ఎక్కడ రావాలి? ఒకవేళ ఇక్కడ ఎక్స్ పెట్టుకున్నాం అనుకో, 3 పర్సన్స్ ఉండాలి. 1 2 3. సో టీ ఇక్కడైతే 1 2 3. సో మనకి ఎక్స్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ఎక్స్ పెట్టుకున్నాం అనుకో, దీనికి 1 2 3. సో మనకి ఇక్కడ టీ రావాలి కానీ డబ్ల్యూ ఉంది. సో మనం టీ ఇక్కడ పైన పెట్టుకుంటే 1 2 3. సో ఎక్స్ ఇక్కడ. నెక్స్ట్ జెడ్ ఈజ్ సీనియర్ టు అట్లీస్ట్ 2 పర్సన్స్. జెడ్ అనేవాడు ఒక 2 పర్సన్స్కి అయినా సీనియర్గా ఉండాలి. ఓకే, జెడ్ అనేవాడు అట్లీస్ట్ 2 పర్సన్స్కి సీనియర్ ఉండాలి. ఇంకేమన్నాడు? ఎస్ ఈజ్ సీనియర్ టు ఎక్స్. ఎక్స్కి సీనియర్ ఎక్స్. ఎస్ ఈజ్ సీనియర్ టు ఎక్స్. ఎక్స్కి సీనియర్ ఎస్ బట్ జూనియర్ టు జెడ్. ఓకే, జెడ్కి ఎస్కి సీనియర్. ఎస్ ఈజ్ సీనియర్ టు ఎక్స్. ఎక్స్కి సీనియర్ ఎస్ బట్ జూనియర్ టు జెడ్. ఓకే, నెక్స్ట్ వై ఈజ్ నాట్ మేనేజర్. వై అనేవాడు మేనేజర్ కాదు. సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేయాలి. ఓకే, 1 2 3 4 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకు జెడ్ కింద ఎస్ రావాలి, ఎస్ కింద ఎక్స్ రావాలి. సో మనం ఇక్కడ జెడ్ ఎస్ ఎక్స్. ఓకే, ఇది చూస్తే మనకు జెడ్ ఇక్కడ పెట్టుతున్నాం. ఎస్ అనేవాడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండాలి, కానీ ఇక్కడ మనకు ఛాన్స్ ఉందా? లేదు. సో ఈ పాసిబిలిటీ రాంగ్. ఇక్కడ వచ్చింది. సో వై అనేవాడు మేనేజర్ కాదు అన్నాడు. సో మనకు వై క్లర్క్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ మిగిలిన పర్సన్ ఎవరు మనకు?
ఎవరు మనకు యు వి యు అనే పర్సన్ ఉండాలి. ఓకే, యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఓకే, STUVWXYZ. సో ఈ పాసిబిలిటీ అనేది మనకు రాంగ్ అయింది. ఇది రైట్ అయింది. ఇది ఎందుకు రాంగ్ అయింది? మనకు జెడ్ కింద ఎస్ కింద ఎక్స్ ఉండాలి, కానీ మనకు ఇక్కడ ఒకటే ఖాళీ ఉంది. ఇక్కడ జెడ్ని ఫిల్ చేసినాం, కానీ ఎస్ ఉండాలి ఈ ఇద్దరి మధ్యలో, కానీ మనకు ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్ అయింది. ఓకే, సో మనం ఇందులో క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. వాట్ ఈస్ ద డిసిగ్నేషన్ ఆఫ్ యూ? యూ డిసిగ్నేషన్ ఏంటిది? మేనేజర్. సో ఆప్షన్ మేనేజర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ జూనియర్ టు జెడ్? జెడ్కు జూనియర్స్ ఎంతమంది? 1 2 3 4. సో లాస్ట్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఈజ్ ఇమ్మీడియట్లీ సీనియర్ టు వై. వైకి ఇమ్మీడియట్ సీనియర్ ఎవరు? వైకి ఇమ్మీడియట్ సీనియర్ యూ. సో ఆప్షన్ యూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీనియర్ టు డబ్ల్యూ? డబ్ల్యూకి సీనియర్స్ ఎంతమంది? డబ్ల్యూకు అసలు సీనియర్స్ ఉన్నారా? లేరు. సో ఆప్షన్ నన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇదే అయిపోయింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఫోర్ వీడియోస్ చూడకపోతే చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.